అందరికీ వందనాలు. మోజేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. కీర్తన 118, 8, 9 వచనాల్లో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వాక్యము చాలా విలువగా మనతో మాట్లాడే వాక్యం. ఎందుకంటే అధికారులపైన, రాజులపైన దృష్టి ఉంచినప్పుడు వారు ఏ సహాయాన్ని మనకి అందించరు. కానీ దేవునిపైన పరిపూర్ణమైన నమ్మకం, పరిపూర్ణమైన విశ్వాసం, మన పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే యేసయ్య మనకు సహాయాన్ని కలుగజేస్తాడు. ఎవరో సహాయం చేస్తారని, వాళ్ళు ఏదో చేస్తారని, వీళ్ళు ఏదో చేస్తారని మనం చూస్తే దేవుని సహాయం ఆగిపోద్ది. మనుషుల వైపు చూస్తే యేసయ్య సహాయం ఆగిపోతుంది. కానీ దేవుని వైపు చూస్తే ఆయన సహాయం పరలోకం నుంచి దిగి వస్తుంది. మనుషులు ఒకటి చేస్తారు, 4 చెప్పుకుంటారు. కానీ యేసయ్య అలాగ కాదు. ఏదైనా సరే పరిపూర్ణంగా చేస్తాడు. మనము విశ్వాసంతో ఏది అడిగినా కానీ ఆయన కాదనకుండా చేస్తాడు. మనం ఏదైనా యేసయ్యను అడిగినప్పుడు విశ్వాసంగా కాకుండా విశ్వాసంతో అడగాలి. ఆయన అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన మేలు దయచేయవాడు అని నమ్మవలని కదా అని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏ మనిషిని నమ్మినా మోసం చేస్తారు, ఏ మనిషిని నమ్మినా మనల్ని హేళన చేస్తారు, అవమానం చేస్తారు. కానీ యేసయ్య అలా చేసే దేవుడు కాదు. మనము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే మనుషులను ఎప్పుడు కూడా నమ్మకూడదు. మనుషుల వైపు మనం ఎప్పుడైతే చూస్తామో దేవుని సహాయం ఆగిపోతుంది. రాజుల వైపు మనం ఎప్పుడైతే చూస్తామో దేవుని సహాయం అప్పుడే ఆగిపోద్ది. అందుకనే మనము మనుషులను నమ్మకూడదు, ఎవరిని రాజులైన వారిని నమ్మకూడదు. కానీ యేసయ్య పైన దృష్టి ఉంచి ఆయన పైన విశ్వాసం ఉంచితే ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. నీవు ఈ రోజున దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేయి, ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. నమ్మికతో వేయి కేక ఆయన దగ్గరికి వెళతాదని దేవుని లేఖనాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి నమ్ము. నీ జీవితంలో యేసయ్య మేలు చేస్తాడు, కృప చూపిస్తాడు, అనేకమైన కార్యాలు నీ జీవితాల్లో జరిగిస్తాడు. ఆయన చేసే మేలు కొరకు ఎదురు చూడు. ఆయన ఒక మాట అంటాడు కదా, నీ కొరకు దాచి ఉంచిన మేలు ఒకటి ఉందంట, నీ కొరకు సిద్ధపరిచిన మేలు అంటూ ఒకటి ఉంది. అయితే ఆ మేలు మనం అనుభవించాలి అంటే నమ్మాలి, ఆయనపై ఆధారపడాలి, ఆయనపై దృష్టి ఉంచాలి, మన ఆలోచన ఆయనపైనే ఉంచాలి. ఆయన యెహోవాను నమ్ముకునేవాడు గొప్ప కార్యాలు చేస్తారని దేవుని లేఖనాలు రాయబడి ఉంది. కాబట్టి ఆయన పైన మన దృష్టి ఉంచుదాం, ఆయన ఇచ్చే మేలులు అనుభవిద్దాం, ఆయన కృపను పొందుకుందాం. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని యేసయ్య బలపరిచి ఆయన కృప కొరకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.